అందరు ఎలా ఉన్నారండి? ఏంటి ఈ వాయిస్ మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఇప్పుడు నేను స్టూడియోలో ఉన్నాను. మళ్ళీ ఒక పర్సన్ అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఈ పర్సన్ ఎవరు అంటే చూడగానే మీకు భయం వస్తుంది. చిన్నపిల్లల్ని అయితే జాగ్రత్తగా ఉంచండి. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తను ఎవరు అంటే మన చుట్టూ దయ్యాలు ఉన్నాయా లేదా అని తను నిరూపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు లైవ్లో అయితే చెప్తారు తను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వెళ్ళిపోదాం, ఓకేనా? హలో అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై స్టూడియో. చెప్పండి, మాకు దయ్యాలు ఉన్నాయి అనే నమ్మకము అసలు ఉన్నాయా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. నేనైతే అస్సలు నమ్మను. సో మీరు ఎలా నిరూపిస్తారు దయ్యాలు ఉన్నాయా లేదా అని చెప్పి? దయ్యాలు ఉన్నాయండి. దయ్యాలు లేని చోట అసలు ఉంటారా మీకు? దయ్యాలు ఎవరికి కనిపిస్తాయండి? కనిపిస్తాయి. నాకు కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి మీకు? నేను మీకు కూడా చూపిస్తా. ఇప్పుడు దయ్యాలను చూపిస్తా. సో దయ్యాలను చూపిస్తా అంటుంది. సరే చూద్దాం, మీరు కూడా చూడండి. చెప్పండి ఎలా ఎలా? మీ చేతులు పట్టండి. పట్టండి. నేనేం దయ్యాలు చేతులు, మీరే చూడండి. మీ చేతులు పట్టండి. ఇట్లా ఏమీ లేదు. చేతిలో ముందు అయితే ఏమీ లేదు. సో తర్వాత అయితే విభూతి వచ్చిందన్నమాట. ఏమో అండి, ఇంకా అయినా కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదండి. మీరేదో మ్యాజిక్ చేస్తున్నారు అనుకోవచ్చు. నాకు మ్యాజిక్ అడగాలంటే మీరు రెండు చేతులు ఇవ్వండి. మీరు రెండు చేతులు ఇవ్వండి. సో ఇప్పుడే విభూతి వచ్చింది, అయినా నేను నమ్మట్లేదు. తన చేతిలో ఏమీ లేదట. సో రెండు చేతులు ఏమంటుంది చూద్దాం. చూడండి, మట్టి లాంటిది ఏదో వచ్చింది అన్నమాట. అసలు ఎలా అండి, ఎలా తెస్తున్నారు మీరు? స్టార్టింగ్ మీ చేతిలోనే లేదు కదా, మీరు మ్యాజిక్ ఏదో. అవునండి, మరి మీరే చూస్తున్నారు కదా ఇప్పటి నుంచి. నాకేం తెలుసు మరి? లేదండి అసలు ఈ దయ్యాలు ఇదంతా ఎవరు నమ్ముతాడు? చేతబడి ఇదంతా అసలు ఇదంతా పెద్ద నాటకం. ప్రతి ఒక్కరు ఇట్లనే కొట్టివేస్తారు. మేము కూడా కొట్టేస్తామండి. ఇప్పుడు నేను నమ్మిస్తామండి మీకు. నమ్మమండి మేము అసలు. మీరు నమ్మే వాళ్ళు ఎంత? ఏమైంది? 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 దయ్యాలు ఉన్నాయండి మీ స్టూడియోలో. నిజంగా దయ్యాలు ఉన్నాయా? స్టూడియోలోనా? ఓం భీం బూం పట్. ఓం భీం బూం. ఇప్పుడు మీరు నమ్మాలండి. ఇప్పుడు నేను పట్టుకోండి. ఎందుకండి? ఆగండి. ఓం భీం బూం శాకిని ధాకిని క్రీం క్రీం పట్. ఓం క్రీం క్రీం పట్. మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ అవ్వట్లేదండి. ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు ఇలా? నాది ఓపెన్ ఇంకా మీరెందుకు ఓపెన్ కాదు? చూడండి, నాదైతే తీస్తున్నాను. నేను మన ఆఫ్ కెమెరా పెట్టుకొని తీస్తున్నాను నా తర్వాత చూపించడానికి. ఏదైతే నేను నిజంగానే మీ ముంగండి ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఏముందండి? ఇందులో దయ్యం బంధించిన, దయ్యం ఇందులో బంధించిన. ఇప్పుడు నమ్ముతారా? మాటలు అయితే రావట్లేదు. తిని చూపించేటివన్నీ నిజంగానే నిజమవుతున్నాయండి. తన చేతిలో ఏం లేకపోయినా ఆటోమేటిక్గా వాటంతట అవే వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు పండు కూడా చూసారు కదా, ఇలానే అవుతుంది. అయినా కూడా మా ఆడియన్స్ కోసం అయితే ఇంకొకసారి మీరైతే ఫైనలైజ్ చేయండి. ఇంకా అప్పుడు అది కూడా ఓకే సక్సెస్ అయిందంటే అప్పుడు కూడా ఓకే సక్సెస్ అయిందంటే ఆల్రెడీ చాలా దయ్యం తప్పించుకుందండి. దయ్యం తప్పించుకుంది. మళ్ళీ మీకోసం బంధిస్తా. అండ్ నా స్టూడియోలోకి వచ్చిన వాళ్ళకి ఒకటి సిగ్నేచర్ ఉంటుంది కదా, నా స్టూడియోలో వచ్చిన వాళ్ళందరికీ నేను స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను కదా. సో ఇప్పుడు తినకి కూడా నేనైతే స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. స్నాక్స్ అయిపోయిన తర్వాత
మళ్ళీ తను దయ్యాన్ని పట్టిస్తా అని చెప్తుంది. అవన్నీ విడిపించుకుంటున్నాయి ఎన్నిసార్లు బంధించినా కూడా అని చెప్పి. సో అప్పటి వరకు అయితే బ్రేక్ అయితే ఎంజాయ్ చేసేయండి. తీసుకొచ్చి అయితే మేమైతే స్నాక్స్ అయితే తింటున్నాం. స్నాక్స్ తిన్నాక మళ్ళీ రిమైనింగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇదిగోండి. సో మీకు కూడా కావాలా? దయ్యాలు కొంచెం సేపు అయితే పక్కకు పెట్టేసేయండి. మీ స్టూడియోలో చాలా బాగా చేస్తున్నారండి. మీరు వచ్చిన పని చూడండి, స్నాక్స్ మాత్రం తినడమే కాదు కరెక్ట్ గా చేయండి వర్క్ అనేది. ఓకేనా? మా స్టూడియోకి వచ్చి నా స్నాక్స్ తిని ఉన్నాయి లేని అని చెప్పాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కాంటాక్ట్ అవ్వండి. నేనైతే ఇమీడియట్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. ఓకేనా? ఆ బ్రేక్ అయితే అయిపోయిందండి. మేము స్నాక్స్ బ్రేక్స్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా రిమైనింగ్ మొత్తం చూసేయండి. ఇప్పుడు చూడండి, బాటిల్లో ఏమీ లేదు. ఇంటర్వ్యూ చేయడం ఏంటో నాకైతే ఇప్పుడు భయం. దయ్యం ఇందులో బంధించేసిన పోతుంది. కలర్ చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు నార్మల్ వాటర్ ఉండే కదండి, ఇప్పుడు ఇట్లా రెడ్ కలర్ ఎట్లా అయింది? దయ్యం బంధించేసిన అంటే ఇందులో ఇప్పుడు ఖచ్చితంగా దయ్యాలు రావు కదా? ఇప్పుడేం రావండి, మీరు ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు. సో చూడండి, దయ్యాలు ఉన్నాయని లైవ్ లో ఎలా నిరూపించిందో తిను. అసలు ఇప్పుడు నమ్మాలి అంటారు మీరు కంపల్సరిగా దయ్యాలు ఉన్నాయని చెప్పి. మీకు కనిపిస్తున్నాయా? కనిపిస్తేనే కదండి నేను అందులో బంధించేసిన బాటిల్లో. ఎందుకు మీకే కనిపిస్తాయి అంటే మీలో ఏముంది? నేను మంత్రాలు అవన్నీ చదువుతున్నా కాబట్టి అవన్నీ ఆ మంత్రాలకి భయపడి. ఎప్పటి నుంచి చేస్తారు మీరు ఇలా? నేను 3 years అవుతుంది ఇలా. ఇప్పుడు మీరు వేరే దగ్గరికి వెళ్ళి కూడా ఇట్లా దయ్యాలు ఉన్నాయి అని చెప్తే వాళ్ళకి సాల్వ్ చేస్తారా? చేసా. ఇంకా అండి ఎప్పుడైనా మీరు భయపడద్దు, ఎందుకంటే దయ్యాలు అసలు ఏమి చేయమన్నది. అవి మిమ్మల్ని బెదిరిస్తే మీరు వాటి గుప్పట్లోకి రావాలి, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇవన్నీ మనం ఎప్పుడైనా దేవుడిని పూజిస్తూ ఉండాలి. భయపడద్దు, బ్లాక్ మ్యాజిక్ కోసం దేనికి భయపడద్దు. సో చూసారు కదా, తనంతా కాన్ఫిడెన్స్ గా చెప్తుంది. మనం దయ్యాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని అస్సలు భయపడొద్దండి. సో మనము ఈమెతో ఇంటర్వ్యూ అనేది ఎంత బాగా ఉందో చూసారు కదా, లైవ్ లో మనకి ఎలా ప్రూవ్ చేసిందని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కొంచెం ఇదంతా ఇట్లా బంధించడం అంతా మాకు కొత్తగా అనిపించింది. సో నెక్స్ట్ టైం పిలిచినప్పుడు కూడా మీరు ఇలానే వస్తూ ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. అంతే.